సార్ మీరు ఆర్మీలో ఏ విభాగంలో పనిచేస్తుండేవాళ్ళు సార్? నేను ఆర్మీలో కోర్ ఆఫ్ ఇంజనీర్స్లో టెక్నికల్ సోల్జర్గా జాయిన్ అయిన తర్వాత నేను ఇన్ఫ్యాక్ట్ ఆఫీసర్ ఆస్పిరెంట్ నేను ఏసీసీ తర్వాత ఎస్సీఓ కూడా నేను అటెండ్ చేయడం జరిగింది. పీసీఎస్ఎల్ ఎస్ఎస్బి క్లియర్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ లేకపోవడంతో నేను 17.5 yearsలో నేను బయటికి రావటం జరిగింది. అరౌండ్ 18 years సర్వీస్లో నేను బయటికి రావటం జరిగింది. సో వాట్ కైండ్ ఆఫ్ వర్క్ సో నేను బేసికలీ టెక్నికల్ ఇప్పుడు నేను నా టెక్నికల్ వర్క్ వార్లో రిలేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ నేను టెక్నికల్ సోల్జర్గా ఎంట్రీ అయినప్పుడు నా డొమైన్ ఎలక్ట్రికల్ డొమైన్ అనమాట. సో నా అండర్లో ఒక 100 జనరేటర్స్ ఉండేవి, 125 kV. సో అందరు పిల్లలు యంగ్ సోల్జర్స్ ఉండేవాళ్ళు, ఒక 25-30. సో మీకు దీని గురించి తెలియాలి అంటే ఆర్మీ ఫార్మేషన్ గురించి తెలియాలి. ఒక డివిజన్లో ఎన్ని బెటాలియన్, ఎన్ని రెజిమెంట్స్ ఉంటాయి, ఎన్ని బ్రిగేడ్స్ ఉంటాయి, ఇది చాలా పెద్ద స్టోరీ, ఇప్పుడు చెప్పలేము. కానీ ఒక డివిజన్కి ఒక ఇంజనీర్ రెజిమెంట్ ఉంటుంది, 800 స్ట్రెంత్. దానిలో ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం బార్డర్లో కూర్చున్నాము, రెడీ గో అన్నారు అంటే మనకు ఆర్డర్స్ వచ్చేసాయి, అడ్వాన్స్ అవ్వండి, పిఓకి వెళ్ళిపోండి అని. వాడు పిఓకి రావడానికి మనల్ని ఫ్రీగా వదులుతాడా? వాడు ముళ్ళకంచె వేసి ఉంటాడు కదా, అది ముళ్ళకంచె తీసేసాము. తర్వాత వాడు ఊరికే ఉంచుతాడా? అక్కడ మైన్స్ పెట్టి ఉంటాడు, మైన్స్ని క్లియర్ చేయాలి. ట్యాంక్ పోతే ట్యాంక్ పేలుతుంది, మనుషులు వెళ్తే యాంటీ పర్సనల్ మైన్స్ పెట్టి ఉంటాడు, మనుషులు చనిపోతారు. సో అది మేము క్లియరెన్స్ చేస్తాం యాజ్ అ ఇంజనీర్. అండ్ సిమిలర్గా మధ్యలో వెళ్తున్నప్పుడు ఒక రివర్ వచ్చింది, బ్రిడ్జ్ వేస్తాం. సో లేదు, ఎనిమీ అడ్వాన్స్ అవుతున్నాడు, వాడిని బ్రేక్ చేయాలి, అక్కడ బ్రిడ్జ్ డిమాలిష్ చేసేస్తాం. సో తర్వాత వాడిని ఆపటానికి మనము మైన్ లేయింగ్ చేస్తాం, అంటే మనం వాడిని అంబూష్ చేస్తాం, ఆపుతాము. తర్వాత ఏదైనా రివర్ ఉంటే వాటర్ వదులుతాం, లేదా ఫీల్డ్లోకి వాటర్ వదులుతాం. సో ఫ్లడ్డింగ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఇంజనీర్ వాళ్ళకి, ఆ సోల్జర్స్కి ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తాం, వాటర్ సప్లై చేస్తాం. సో ఇవన్నీ కూడా ఇంజనీర్ అంటే హ్యూజ్ టెక్నికల్ అనమాట. అండ్ ఏదైనా ఇంకా టెక్నికల్ వర్క్స్ ఉంటే అట్లాంటివి కూడా చాలా, అంటే కంప్లీట్ ఒక 50 ఇంజనీరింగ్ ట్రేడ్స్ కూడా ఇంజనీర్స్లో ఉంటాయి. లైక్ సో దాంట్లో సర్వేయర్, డ్రాఫ్ట్స్మెన్, ఎలక్ట్రికల్, తర్వాత వెల్డర్స్, డ్రైవర్స్, మ్యాషన్, ఇట్లాంటి చాలా ట్రేడ్స్ ఉంటాయి అన్నమాట. సో పీస్ టైంలో అట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి, అండ్ వార్ టైంలో రియల్గా ఉంటాయి ఇవన్నీ కూడా. సో పీస్ టైంలో అన్నీ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ జనరేటర్స్ వార్లో వెళ్ళాలి, పని చేయాలంటే అది కండిషన్ ఉండాలి కదా. సో ఇప్పుడు పాకిస్తాన్ సిస్టమ్ లాగా ఆఫ్ రోడ్ కాకూడదు కదా. సో ఆ విధంగా మనం ఎప్పుడూ రౌండ్ అంటే 360